ఆ మూలన ఒక రూమ్ వేయిద్దామనుకుంటున్నాన్రా హఠాత్తుగా కొడుకులిద్దరినీ చూస్తూ అన్నాడు శివశంకర్. అందరూ భోజనాలు చేస్తూ ఉండగా భార్య ఉమా వడియాలు వేయిస్తూ ఉంటే కోడళ్ళిద్దరూ వడ్డిస్తున్నారు. వసారాలో పడుకుంటున్నారుగా చిన్న కొడుకు రాము అన్నాడు అర్థం కానట్టు. కొడుకులిద్దరూ 2 రూముల్లో ఉంటుండగా తల్లి తండ్రి వసారాలో ఉన్న దివాన్ పల్లపై ఒకరు మడత మంచం వాల్చుకొని ఒకరు పడుకుంటున్నారు. మేస్త్రీని పిలిచి చూపించాను. రేపటి నుండి పని మొదలు పెడతానన్నాడు. చేయి కడుక్కొని వెళ్ళిపోతూ అన్నాడు శివశంకర్. నిర్ణయం తీసుకున్నాను, అందులో చర్చలకు తావులేదు అన్నట్టు. అంతా మాట్లాడాక మరి చెప్పడం ఎందుకో. మామ లేనిది చూసి పెద్ద కోడలు రమ దీర్ఘం తీసింది. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడెందుకో చిన్న కోడలు మాలతి అంది. కొడుకులు మౌనంగా వెళ్ళిపోయారు. కోడళ్లతో పాటు తినడానికి కూర్చున్న ముద్ద దిగలేదు ఉమకి. ఎవరేమనుకున్నా కాలం తన పని తాను చేసుకుపోయినట్టు వారి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా పనులు వేగం పుంజుకున్నాయి. నెల రోజుల్లో గది తయారయ్యింది. కొత్తగా ఉన్న ఆ గది ముందు వెలవెలబోతున్న తమ పాత గదులు చూసుకొని మూతులు ముడుచుకున్నారు కోడళ్ళు. గోడ మీద పిల్లుల్లా మౌనం వహించారు కొడుకులు. ఎవరేమనుకుంటే నాకేమన్నట్టు ఎవరిని పట్టించుకోలేదు శివశంకర్. అందరి మధ్య బితుకు బితుకుమంటూ కాలం వెళ్ళదీస్తుంది ఉమ. మంచి మంచి ఆకర్షణీయమైన రంగులతో చక్కగా ముస్తాబయింది గది. అందరినీ ఆశ్చర్యపరిచేటట్లు ఆ రోజు మధ్యాహ్నం కార్పెంటర్లు మంచి డెకోలా మంచం పైనున్న చెక్క పైకెత్తితే కింద ఏమైనా దాచుకునేటట్లు పెద్ద పెద్ద అరలు ఉన్నదాన్ని తీసుకువచ్చి ఆ గదిలో పెట్టి వెళ్ళారు. అంతా ఆశ్చర్యంగా అసూయగా చూశారు. నిన్నగాక మొన్న పెళ్ళైనట్టు రిటైర్మెంట్కి దగ్గరలో ఉండి ఈ వయసులో ఈ సోకులేంటి అని విడ్డూరంగా చూశారు. వారి అసూయను రెట్టింపు చేస్తూ కిటికీలకు అందమైన కర్టన్లు కూడా వేయించి లోపలివేవి బయటకు కనబడకుండా చేశాడు శివశంకర్. ఇక కోడళ్ల సనుగుడికి అంతు లేకుండా పోయింది. పనులన్నీ ఆగమేఘాలపై జరిగిపోయాయి. ఏదో మమ అన్నట్టు కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశంలాగా కూడా చేశారు. ఆ తెల్లవారి కొత్త చీర కట్టుకోమని భార్యకిచ్చి తాను కొత్త బట్టలు వేసుకొని త్వరగా తయారవ్వు గుడికి వెళదామంటూ తొందర పెట్టాడు. కోడన్ల కొరకొర చూపుల మధ్య, కొడుకులు గుచ్చిగుచ్చి చూసే చూపుల మధ్య భర్తతో బయటికి వెళ్ళింది ఉమ. బండిపై అతని పక్కన కూర్చోగానే ఏమిటండి ఈ విపరీత బుద్ధులు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వయసులో పెద్దవాళ్ళైన పిల్లల ముందు మీరు ప్రవర్తించే విధానం అంది నిష్ఠూరంగా. మారు మాట్లాడకుండా కోవెలకు తీసుకువెళ్ళి కొబ్బరికాయ తీసుకొని అర్చన చేయించాడు. పూజారి అడుగుతూ ఉంటే పెళ్లి రోజు శుభ సందర్భంగా అని తానంటుంటే గాని తమ పెళ్లి రోజు గుర్తుకు రాలేదామకు. ఇంటి పనుల్లో పడి నేను మర్చిపోయాను సుమండి అంది నొచ్చుకుంటూ. దేవుడి ఆశీర్వచనం తీసుకున్నాక పూజారి ఆశీర్వాదం తీసుకున్నారు. కలకాలం చల్లగా వర్ధిల్లమని అక్షింతలు చల్లారాయన. తర్వాత ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఉమ కొబ్బరి తీసి ఇస్తుంటే, ఉమ మన పెళ్ళయి 40 సంవత్సరాలు గడిచాయి, కానీ ఇప్పటి వరకు ఏ పెళ్లి రోజునైనా ప్రశాంతంగా జరుపుకున్నామా? పెళ్లి కాగానే బాబు కడుపులో పడి కాన్పులు కష్టమే. ఆ తర్వాత వారికి అనారోగ్యాలు బాగోలేక వారు బడికి వెళ్ళటానికి అన్నీ సమకూరుస్తూ ఆరాటపడుతూ ఇలా ప్రతి స్థాయిలో వాళ్ళే ముఖ్యమంటూ ప్రవర్తించావు. ఇప్పుడు పిల్లలు ఎదిగారు. కొన్ని బాధ్యతలు నువ్వు వాళ్ళపై వదిలివేయాలి. ఎంతకాలమైనా నాకు నువ్వు నీకు నేను. ఎవరు మన కష్టం అర్థం చేసుకోరు. ఇంతకాలం వాళ్ళ కోసం పడిన శ్రమ చాలు. ఇప్పటికైనా నీ ఆరోగ్యం చూసుకో. ఎవరో ఏమో అనుకుంటారనే ఇన్ని రోజులు ఏమీ అనుభవించలేకపోయాం. ఇక ఎవరి కోసమో మనం బతకొద్దు. ఇప్పుడు ఇక్కడి నుండి బీచ్కి వెళ్ళి అక్కడ నుండి మంచి హోటల్లో భోజనం చేసి ఇంటికి వెళదాం. మరేం మాట్లాడకు అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి వెహికల్ దగ్గరకు నడిపించాడు శివశంకర్. ఇద్దరు బీచ్లో కూర్చొని ఎన్నో రోజుల నుండి మాట్లాడాలనుకుంటున్న ఎన్నో విషయాలను హాయిగా మాట్లాడుకున్నారు. మాటల్లో తెలియకుండానే కాలం గడిచిపోయింది. కడుపులో ఎలుకలు పరిగెత్తడంతో హోటల్కి దారి తీశారు. ఎప్పుడు ఇంట్లో బడ్జెట్ చూసుకుంటూ ఖర్చు పెట్టడం వల్ల హోటల్ మొహం ఎరుగదు ఉమ. ఆమెకు వెజ్ మంచూరియా, వెజ్ బిర్యానీ, ఆపై ఆమెకు ఇష్టమైన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తినిపించి పాన్ వేయించాడు. కోడళ్ళు చూస్తే బాగుండదు అంటూ మొండికేసినా వినలేదా ఆయన. తర్వాత ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికొచ్చారు. ఇదిగోండర్లా ఐస్ క్రీమ్, మేం బయట తినేశాం అంటూ కోడళ్ళకు అందించాడు. ఎర్రగా పండిన వారి నోళ్లు చూస్తూ వీళ్ళకి 60లో 20 వచ్చిందిలా ఉంది అంటూ సనుక్కున్నారు కోడళ్ళు. అక్కడ వారి శెల్వ పరీక్షకుల
కానుకలకు విలువ లేనట్టు చీర మార్చుకునే నేపంతో కొత్త గదిలోకి వెళ్ళింది ఉమ. బట్టలు మార్చుకొని లుంగీ కట్టుకొని పేపర్ చదువుతూ హాల్లో ఉండిపోయాడు శివశంకర్. ఐస్ క్రీమ్ తింటూ ఈరోజు విశేషం ఏంటి నాన్న? కొత్త బట్టలు ఐస్ క్రీమ్ అన్నాడు మధు. మా పెళ్లి రోజురా అన్నాడు శివశంకర్. అలాగా, మరి చెప్పనే లేదేం అంటూ విషెస్ చెప్పారంతా. కొత్త రూమ్ కట్టాక మొట్టమొదటిసారి భార్యాభర్తలిద్దరూ ఆ రాత్రి ఆ గదిలో పడుకున్నారు. రాత్రి పొద్దుపోయాక దాహంగా అనిపించి బయటకొచ్చిన ఉమకి పెద్ద కొడుకు గది నుండి గట్టిగా వినబడిన మాటలు మనసుకు శోభ కలిగించాయి. సిగ్గుండాలి ఈ వయసులో పెళ్లి రోజు అంటూ టింగురంగా అని తిరగడానికి. ఆయనకు సిగ్గు లేకపోతే ఈవిడైనా చెప్పొద్దు. అబ్బా నీకెందుకులే, వాళ్ళెలా ఉంటే కొడుకు సమర్థింపు. కంటి కొనుకుల నుండి నీళ్లు ఉబుకుతూ ఉంటే ఇంకొంచెం ముందుకొచ్చింది. వంటగదికి వెళ్ళాలంటే ఇద్దరు కొడుకుల గదులు దాటి వెళ్ళాలి. నేను వాళ్ళు వెళుతుంటేనే అన్నాను, ముసలైన మహా జోరు మీదున్నాడు, ఏ హోటల్లోనో భోంచేసినా చేయొచ్చు అని. హవ్వ ఈ వయసులో అలా మొగుడి వెనకాల హోటళ్ళు తిరగటానికి ఈవిడేమైనా 16 ఏళ్ల బాలకుమార్య? చీచి, నాకే ఎబ్బెట్టుగా ఉంది. కనీసం ఇంట్లో కోడళ్ళు కొడుకులు ఉన్నారన్న ఇంగితమైనా లేదు. చిన్న కోడలి గొంతు, పోనీలే వారి సరదాలు వాళ్ళవి అని కొడుకు గొంతు. ఇక మంచినీళ్ళ వరకు వెళ్ళే శక్తి లేనట్టు వెనక్కొచ్చేసింది ఉమ. ఆగకుండా ఉబుకుతున్న కన్నీళ్లతో వస్తున్న భార్యను చూడగానే విశ్రాంతిగా పడుకొని ఉన్న శివశంకర్ లేచి ఏమైందంటూ ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. ఆ ఆసరా చాలన్నట్టు అతన్ని పట్టుకొని బోరుమంది. ఉమా, నువ్వు ఇలా ప్రతి చిన్న విషయానికి మనసు పాడు చేసుకోవద్దు. మనమేమీ చేయరాని పని చేయటం లేదు. నువ్వు నా భార్యవు కాదా? నా భార్యతో నేను నా గదిలో పడుకుంటే తప్పేంటి? విషయం గ్రహించి అనునయించాడాయన. ఇలా వారం గడిచింది. ఆ రోజు పొద్దుపోయి 8 గంటలైనా వారి గది తలుపులు తెరుచుకోలేదు. ఏమిటో నమ్మ, పొద్దెక్కి ఇంత టైం అయినా ఇంకా కొత్త దంపతుల్లా తలుపులు బిగించుకొని పడుకోవటం మా ఇంటా వంట లేదు. కోడలు రమ్య అంది. వాళ్ళు లేరు, వినడం లేదేమో. ఏ వయసులో ఆ పెద్దరికం నిలుపుకోవాలి మరి? కొడుకులు ఇంట్లో తిరుగుతుంటారైనా లేకుండా సిగ్గు లేకుండా పొద్దుపోయేదాకా పడుకోవటం వీళ్ళకే చెల్లింది. చిన్న కోడలి మూతి విరుపు. అప్పుడే వంటింట్లోకి అడుగు పెడుతున్న ఉమకి కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలాయి. ఉమా, నువ్వెళ్ళి పడుకో, కాఫీ నేను తెస్తాను అన్నాడు శివశంకర్. ఉమ గిర్రున వెనుదిరిగి రూంలోకి వెళ్ళింది. చప్పున నోరు మూశారు కోడళ్ళు. కొడుకుల చూపులు కూడా ఈసడింపుగానే ఉన్నాయి. శివశంకర్ నోరు విప్పాడు. అమ్మకు రాత్రంతా జ్వరం, నిద్రపోలేదు. దానితో తెల్లవారి 4 గంటలకు నిద్ర పట్టింది. ఎప్పుడు పొద్దున్నే లేచే అమ్మ ఇంతవరకు లేవలేదంటే పెద్ద వయసు. ఏమై ఉంటుందో అని ఎవరైనా ఆలోచించారా? మాకంటూ ప్రత్యేకంగా ఒక గది మంచం చేయించుకున్నందుకే అదేదో వింతగా చూసి రకరకాల కామెంట్లు చేశారే. ఏం కట్టించుకోకూడదా? పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లెళ్ళు, మరుదులు అని అందరితో కలిసి ఉమ్మడి కుటుంబంలో గుట్టుగా బతికాము. మీ ఇద్దరు పుట్టాక అమ్మకు ఆరోగ్యం చాలా పాడైంది. బతుకుతుందో లేదో అన్నారు. అతి కష్టం మీద గండం గడిచింది. తర్వాత కూడా ఇంట్లో పక్షవాతం వచ్చి మంచాన పడిన అమ్మ తన మాటే చెల్లాలని దర్పం కనబరిచే నాన్నను సంతృప్తిపరుస్తూ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసి మీ ఆలన పాలన చదువులు చూడటంలో క్షణం తీరిక లేకుండా గడిచిపోయింది. అమ్మ ఎప్పుడు తన ఆరోగ్యం గురించి చూసుకోలేదు. ఈ మధ్య దాదాపు 4 నెలలుగా చూస్తున్నా కాళ్ళు లాగుతున్నాయని, చేతులు లాగుతున్నాయని బాధపడుతుంది. వసారాలో మంచం వేస్తే పొద్దుటి నుండి పనిచేసి అలా పడుకొని తన కాళ్ళు తానే ఒత్తుకుంటూ ఉండేది. ఏ మధ్యాహ్నమో కాసేపు కునుకు తీయాలని అనుకుంటే ఇంట్లోకి ఎవరో ఒకరు రావటం, వారి ముందు పడుకోలేక విశ్రాంతి లేక అలసిపోతుంది. నాకు ఆమె కాళ్ళు పట్టాలని ఉన్నా హాల్లో అలా పడితే ఎవరు చూసినా బాగుండదని ఏమి చేయలేక ఊరుకునేవాణ్ణి. నేను వయసులో పురుషహంకారంతో అంతో ఇంతో వేధించినవాన్నే. కానీ వయసు మీద పడ్డాక అమ్మ కండ్ల కింద నల్లటి చారలు, కాళ్ళ నొప్పులతో కుంటుకుంటూ నడవటం, రక్తం లేక పాలిపోయిన కండ్లు, ముడతలు పడుతున్న ముఖం నాకు నిద్ర లేకుండా చేశాయి. అమ్మకు ఎప్పటి నుండో విడిగా ఒక గది తన అభిరుచి మేరకు ఉండాలని కోరిక. ఇప్పటి వరకు ఆ కోరిక తీర్చలేదు. ఇక జీవిత చరమాంకానికి వచ్చాము. ఇప్పుడైనా తీర్చకపోతే ఎలా? ఇటీవల నా ఫ్రెండ్ కలిశాడు. అతని భార్య చనిపోయిందని చెబుతూ ఆమెకు గుండె జబ్బు ఉందని 4 సంవత్సరాల ముందే తెలిసిన రోజువారీ పనుల ఒత్తిళ్లలో తను పట్టించుకోలేదని, మనం ఆలస్యం చేసిన కాలం ఆలస్యం చేయదని, అందుకే తన నిర్లక్ష్యం వల్లే
భార్య తనను విడిచిపోయిందని బాగా ఏడ్చాడు. అంతకు ముందు భార్య ఉండగా రాజాగా ఉండే అతను తనపై తనకే ధ్యాస లేక బికారిగా అయ్యాడు. ఆ సంఘటన నా మనసుని కలిచివేసింది. డాక్టర్ దగ్గరకు అప్పుడెప్పుడో అమ్మను తీసుకువెళితే చాలా బలహీనంగా ఉంది. కాలు చేయి లాగటం ఒక్కోసారి గుండె జబ్బుకి గుర్తు. కాస్త జాగ్రత్తగా చూసుకోండి, వీలైతే టెస్టులు చేయించండి అన్నాడు. అమ్మ మనకందరికీ కష్టం కలగకుండా ఉండటం కోసం తన ఆరోగ్యాన్ని మర్చిపోయింది. ఆ తర్వాత డాక్టర్ దగ్గర పరీక్షలు చేయిస్తే గుండె జబ్బు సూచనలు కనబడుతున్నాయన్నాడు. పెళ్ళైనప్పటి నుండి తనకు ఇష్టమైన తీరని చిన్న కోరికలను తీర్చి చిన్న చిన్న సంతోషాలకే ఆనందపడిపోతే ఆమెను చూసి సంతోషించాలనుకున్నాను. కానీ చిన్న చిన్న మాటలు కూడా మనసును తూట్లు పొడవగలవని అర్థమైంది. మీ అందరి పుట్టినరోజులు పెళ్లి రోజులను గుర్తుపెట్టుకొని జరిపి ఆనందపడే అమ్మకు సంబంధించిన రోజునైనా మీరు గుర్తుపెట్టుకున్నారా? రూమ్ మంచం చూసి షోకులనుకున్నారు. కేవలం ఆమెకు ఇబ్బంది లేకుండా విశ్రాంతి తీసుకోవటానికి, నేనేమైనా సేవలు చేయటానికి అవన్నీ. అయినా నా సొంత డబ్బుని నాకు ఇష్టమైన విధంగా ఖర్చు పెట్టుకునే అధికారం కూడా నాకు లేదా? ఇంకా మాట్లాడబోతున్న ఆయన మాటలకి అడ్డుపడుతూ కొడుకులు ఇద్దరు మమ్మల్ని క్షమించండి అంటూ ఆయన చేతులు పట్టుకున్నారు. కోడళ్ళు తలలు దించుకుంటూ మమ్మల్ని క్షమించండి మామయ్య అన్నారు. రేపే టికెట్లు బుక్ చేస్తాము, మీకు ఇష్టమైన ప్రదేశాలన్నీ చూసిరండి నాన్న అన్నాడు పెద్ద కొడుకు. అమ్మ అభిష్టం గుర్తొచ్చి అవును నాన్న అంటూ గొంతు కలిపాడు చిన్న కొడుకు. అప్పుడే హాల్లోకి వస్తూ ఆ మాటలు విన్న ఉమ ముఖంలో సంతృప్తితో కూడిన చిరునవ్వుతో 1000 శరత్ చంద్రికలు ప్రశంసిస్తున్నట్లుగా అనిపించింది శివశంకర్కి. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.